పూనంకి కేక్ చేయడం అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు కేక్ చేస్తూనే ఉంటుంది. కేక్ చేశాక వాళ్ళ నాన్నకి కేక్ తినిపించడం ప్రతిరోజు తనకి అలవాటు. "తీసుకోండి నాన్న, కేక్ తినండి. ఎలా ఉందో చెప్పండి." ఏంటి తల్లి ఇది? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? కేక్ కాకుండా ఇంకేదైనా చెయ్యొచ్చు కదా? "నాకింకేం చేయడం రాదు నాన్న." మరి నేర్చుకోమ్మా. అత్తవారింటికెళ్ళి కేక్ చేసి పెడతావా? "అవును నాన్న, నేను కేకే చేస్తాను. తినేవాళ్ళు తింటారు, లేకుంటే లేదు." పూనం చాక్లెట్ కేక్ చేయడంలో ఎక్స్‌పర్ట్. తను ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు వెంటనే చాక్లెట్ కేక్ చేసుకొని తీసుకొనొచ్చేది. అమ్మ పూనం, నువ్వు చాలా బాగా కేక్ చేసావు. థ్యాంక్ యూ అంకుల్. ఇలా పూనం కేకులు చేయడంలో బిజీగా ఉంటుంది. వాళ్ళ నాన్న తన పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పూనం చాలా బావుంటుంది. అందుకనే తనకి త్వరగా పెళ్లి సంబంధం కుదిరింది. కొన్నాళ్ళ తర్వాత పూనం పెళ్లి ఆకాష్ అనే మంచి అబ్బాయితో ఫిక్స్ అవుతుంది. కానీ పెళ్లికి ముందే ఆకాష్‌కి ఇలా చెప్తుంది. ఆకాష్, నేను నీకు ముందే చెప్తున్నాను. నాకు కేక్ చేయడం తప్ప వేరే ఏమీ రాదు. అయినా సరే నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? హా పూనం, నువ్వంటే నాకు చాలా ఇష్టం. వంట నువ్వు కాకపోతే వదిన చేస్తుంది. నువ్వు వేరే పని చూసుకోవచ్చు ఇంట్లో. హో! అవునా? చాలా థాంక్స్ ఆకాష్. అలా పూనం పెళ్లి జరిగిపోతుంది. పూనం అత్తవారింటికి వెళ్తుంది. అక్కడ అందరూ చాలా మంచివాళ్ళు. అత్త విమల ఆడపడుచు టీనా ఎంతో ప్రేమిస్తున్నారు. కానీ తోడుకోడలు శకుంతల కలవడానికి కూడా రాలేదు. పూనం, నీకే ఇబ్బంది కలగలేదు కదా? అంతా బాగుందా? అందరూ బాగానే ఉన్నారా? హాహా! కానీ అక్కయ్య శకుంతల నన్ను ఇంతవరకు కలవలేదు. తనకి బాలేదా? లేదు లేదు, తనకి మైండ్ బాలేదు. అంటే? అంటే వదిన అదో టైప్. కొంచెం గర్వంగా ఉంటుంది. ఈ పెళ్లి జరగడం వల్ల తనకి సంతోషంగా లేదు. కానీ ఎందుకు? ఎందుకంటావేంటి? నువ్వు ఇంత అందంగా ఉన్నావు. అది చూసి తను కుళ్ళుకుంటుంది. అందుకే అలా ఉంది. హో! అదా విషయం. తర్వాతి రోజు శకుంతల పూనంని కలవడానికి వస్తుంది. ఓహో! చెల్లి, రాగానే ఇంట్లో వాళ్ళందరినీ కొంగు కట్టుకున్నావులే భలే! లేదు లేదక్కా, అలాంటిదేం లేదు. అంతా చూస్తూ ఉన్నాలే. ఇంతకీ వంట చేయడం వచ్చా? హా! అంటే, అంటే నాకు కేక్ చేయడం మాత్రమే వచ్చు. ఇంకేమీ రాదు. కేకా? సరే వెళ్ళు. అందరికి టిఫిన్ తయారు చేసుకొని తీసుకురా. కానీ ఏం చేయాలో నాకు మాటలాపి ముందు పని చూడు. ఏదొస్తే అది చెయ్యి. పూనం కామ్‌గా వంటగదిలోకి వెళ్ళిపోయి చాక్లెట్ కేక్ తయారీలో పడింది. ఈ పూనం పొద్దున్నే చాక్లెట్ కేక్ చేస్తుంది. అత్తయ్య ఫుల్లుగా తిడుతుంది. ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో. పూనం చాక్లెట్ తయారీకి కావలసిన వస్తువులన్నీ గిన్నెలో కలిపేసేసి ఓవెన్‌లో పెడుతుంది. ఇక బేక్ అయిన తర్వాత ఆ వాసనకి అందరూ టేబుల్ దగ్గరికి వస్తారు. "అరే వదినా, నువ్వు చాక్లెట్ కేక్ చేసావా? వావ్! నిజంగా ఎంత బావుందో." చిన్న కోడలా, కేక్ ఎంత అద్భుతంగా ఉందో! చూస్తుంటేనే వాసనకి అదిరిపోతుందనుకో. థ్యాంక్ యూ అత్తయ్య. ఇది విని షాక్ అయిన శకుంతల ఇలా అంటుంది. కానీ అత్తయ్య, పొద్దు పొద్దున్నే కేక్ ఎవరు తింటారు చెప్పండి? అప్పటికే లొట్టలేసుకుని కేక్ తింటున్న శకుంతల వాళ్ళ ఆయన అనిల్ ఇలా అంటాడు. ఏ ఏమైంది? మేము తింటాం. క్వాలిటీ కేక్‌ని ఎప్పుడైనా తినొచ్చు. ఏమైంది? మీరు కామ్‌గా ఉండండి. కేక్ బాగా తింటున్నారుగా, తర్వాత చెప్తా మీ పని. ఇదంతా చూసి అందరూ నవ్వుతున్నారు. శకుంతల తప్ప పూనంని ఎవ్వరూ తక్కువ చేసి చూడలేదు. కానీ అత్తయ్య, పూనంకి కేక్ తప్ప ఇంకేం రాదంట. మరి రోజు వంటెవరు చేస్తారు? ఏ నువ్వున్నావుగా చేయడానికి. నువ్వు ఇంటి కోడలివేగా. నువ్వు వంట చేయి, తను మిగతా పనులు సాయం చేస్తుంది. తను ఈ ఇంటికి కొత్త, చిన్నది కూడా. కాబట్టి కాస్త టైం ఇవ్వు. ఆ విధంగా శకుంతల ప్లాన్ మొత్తం ఉల్టా అయిపోయింది. ఇక ప్రతిసారి శకుంతల పూనం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తూనే ఉంటుంది. కానీ పూనం మంచితనం వలన ఎప్పుడు ఏదో ఒక కారణంతో తను బ్రతికిపోతుంది. కానీ శకుంతల మాత్రం అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంది. తను ఎదురు చూస్తున్నట్లుగానే ఆ అవకాశం వచ్చింది. అనిల్, ఆకాష్ ఇద్దరు ఒకళ్ళ దగ్గర పనిచేస్తారు.
ఆ కంపెనీ ఓనర్ క్రిస్టియన్ తన ఇంటికి ఆహ్వానిస్తాడు క్రిస్మస్ కొరకు. ఆకాష్ ఇంటికి వచ్చి పూనంతో ఇలా అంటాడు. పూనం, క్రిస్మస్కి బాస్ వస్తున్నారు. నువ్వు ఆ స్పెషల్ చాక్లెట్ కేక్ తయారు చేయి. ఒకవేళ నచ్చితే మాకు ప్రమోషన్ వస్తుంది. అలాగే అండి, మీరు నిశ్చింతగా ఉండండి. క్రిస్మస్ రోజు రానే వచ్చింది. పూనం చాక్లెట్ కేక్ చేసే పనిలో పడింది. కానీ చాక్లెట్ కేక్ చేస్తూ ఉండగా ప్లమ్ కేక్ చేయాలని కూడా ఒక ఆలోచన తనకి వచ్చింది. అనుకున్నదే తడవుగా తను ప్లమ్ కేక్ కూడా చేయడం మొదలుపెట్టింది. ప్లమ్ కేక్ తయారైపోయింది. ఇక 2 కేకులు అక్కడ పెట్టేసి కిచెన్లో నుండి బయటికి వచ్చి వాళ్ళని ఇన్వైట్ చేసింది. అప్పుడు ఎవ్వరూ కిచెన్లో ఉండకపోవడం వల్ల అదే అదునుగా చూసుకొని శకుంతల వచ్చి ఇప్పుడు చాక్లెట్ కేక్ ఆవు పేడ 2 ఒకేలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలో చూస్తాను. చాక్లెట్ కేక్ ని డస్ట్బిన్ లో పడేసి శకుంతల ఆవు పేడతో ఉన్న కేక్ ని తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. చూడడానికి ఆ ఆవు పేడతో చేసిన కేక్ చాక్లెట్ కేక్ లాగానే ఉంది. ఆ కేక్ తీసుకొని బయటకు వస్తుంది శకుంతల. సార్, మీకోసమే, మా ఇంటి కొత్త కోడలు మీకోసమే ప్రత్యేకంగా చేసింది ఈ కేక్. కాస్త తినండి, మీరు టేస్ట్ చేయాల్సిందే. అదంతా ఓకే, కానీ కానీ లేదు, గిని లేదు, మీరు తినాల్సిందే. లేదు లేదు, నేను ఇది అసలు తినను. ఎందుకంటే నాకు చాక్లెట్ అంటే ఎలర్జీ. నాకు ప్లమ్ కేక్ అంటే చాలా ఇష్టం. ప్లమ్ కేకా? నేను అది కూడా చేశా, తెస్తానే ఉండండి. పూనం ప్లమ్ కేక్ తీసుకొస్తుంది. బాస్ అది తిని ఇలా అంటాడు. హా, వావ్, చాలా బాగుంది. నిజంగా కేక్ అంటే ఇది చాలా అంటే చాలా బాగుంది. శకుంతల గారు, మీకు చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. మీరు తినండి. లేదు లేదు. తినండి తినండి. వదినా, తిను, నేను పెడతానుండు. అక్కడ స్పూన్ తీసుకొని ఆ పేడ కేక్ శకుంతల నోట్లో పెడుతుంది. ఇక ఆ ప్లాన్ కూడా శకుంతలది టోటల్ రివర్స్ అవుతుంది. ఆ రోజు రాత్రి శకుంతలకు నిద్రే పట్టదు. ఆవు పేడ కేక్ తో శకుంతలకు బుద్ధి వస్తుంది. అలాగే పూనం అత్తవారింట్లో సంతోషంగా ఉంటుంది. శుభం ఇంకా కబీర్ ఒకే వీధిలో ఉండేవారు. ఇంకా ఒకే స్కూల్లో చదివేవారు. ఇద్దరు వీధిలో ఉండేవారందరికీ బాగా తెలుసు. వేరే వాళ్ల తోటలో మామిడి పండ్లు కోయడం లేదా ఎవరి కిటికీలనైనా విరగ్గొట్టడం చేస్తుండేవాళ్లు. రోజు ఇలా సరదాగా అల్లరి చేస్తూ ఉండేవారు. ఇద్దరి తల్లిదండ్రులు పేదవారైనప్పటికీ వారికి మంచి స్కూల్లో విద్యనందిస్తుండేవారు. అరే కబీర్, ఇవాళ ఏదైనా కొత్త అల్లరి చేద్దాం, ఏమంటావ్? నీ మనసులో ఏదైనా ప్లాన్ ఉందా? ఇవాళ స్కూల్ అయిపోయాక నది పక్కనుండే శంభూ బాబాయ్ ఆవుని దొంగలించి అడవిలో వదిలేద్దాం. తర్వాత శంభూ బాబాయ్కి ఆవు దొరకదు. అప్పుడు తనని వెక్కిరిస్తే చాలా సరదాగా ఉంటుంది. ఏమంటావు కబీర్, చెప్పు, అలా చేద్దామా? అవునా, చాలా సరదాగా ఉంటుంది. తరువాత ఇద్దరూ స్కూల్కి వెళ్లారు. స్కూల్లో, సరే పిల్లలు, మీ బుక్స్ ఓపెన్ చేయండి. ఇవాళ చాప్టర్ క్రిస్మస్. దీనిలో క్రిస్మస్ ఇంకా యేసు ప్రభు జీవితం గురించి చదువుదాం. తరువాత రీతు మేడం వాళ్ళకి క్రిస్మస్ గురించి వివరిస్తుంది. అందరూ చాలా సరదాగా వింటారు. పిల్లలు, ఎలా అనిపించింది క్రిస్మస్ కథ? చాలా బాగుంది మేడం. మేడం, మీరు చెప్పినదంతా నిజమేనా? ఏంటి? అదే, క్రిస్మస్ రోజు రాత్రి మనం ఏదడిగితే అది శాంటాక్లాస్ ఇస్తాడంట కదా, నిజమేనా? నిజంగా ఇస్తాడు. కానీ ఎవరైతే శ్రద్ధగా చదువుకుంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఏడిపించకుండా ఉంటే మంచి పిల్లలకే ఇస్తాడు. మేము కూడా ఎలాంటి చెడ్డ పనులు చేయకుండా శ్రద్ధగా చదువుకుంటాము మేడం, సరేనా? నేను నమ్మలేకపోతున్నాను. నాకు ఇదంతా కథే అనిపిస్తుంది మేడం. శాంతా నిజంగా ఉండడనిపిస్తుంది. ఎలాంటి చెడ్డ పని చేయకుండా మంచి మనసుతో నమ్మండి. శాంటా తప్పకుండా వస్తాడు. ఇవాల్టి క్లాస్ అయిపోయింది. రేపు అందరూ ఈ చాప్టర్ని బాగా చదివిరండి. స్కూల్ తర్వాత, పదరా, శంభూ బాబాయ్ ఆవుని విప్పేద్దాం. లేదురా, నాకలా చేయడం ఇప్పుడు అస్సలు ఇష్టం లేదు. ఇవాల్టి నుంచి నేను ఎవ్వరినీ ఇబ్బంది పెట్టను, వాళ్ళని ఏడిపించను. ఏమైంది నీకిప్పుడు? మేడం ఏం చెప్పిందో విన్నావు కదా, మంచి పిల్లలకు మాత్రమే శాంటా బహుమతులు ఇస్తాడంట. నువ్వు విన్నావు కదా. ఏంట్రా, నువ్వు కూడా ఈ మాటలన్నీ పట్టించుకుంటా?
సరే పద, త్వరగా, లేదంటే శంభు బాబాయ్ వచ్చేస్తాడు. లేదురా, నువ్వు కావాలిస్తే వెళ్ళు, కానీ ఇవాల్టి నుంచి నేను ఇలాంటి పని వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్లు చేయను. కబీర్ వెళ్ళలేదని శుభం కూడా వెళ్ళలేదు. ఆ రోజు నుండి ఆ మిత్రులిద్దరూ కొంచెం దూరంగా ఉండసాగారు. కబీర్ ఏదైనా అల్లరి పని చేద్దామంటే శుభం దాన్ని వద్దు అనేవాడు. శుభం మంచి పిల్లాడిలా మారాలనుకున్నాడు. తనిప్పుడు శ్రద్ధగా చదువుతున్నాడు. ఒకరోజు, పదరా, ఇవాళ బయటికెళ్దాం. ఎందుకు? అరే మర్చిపోయావా? ఇన్ని రోజుల నుంచి మనం ఆ వీడియో గేమ్స్ కోసం డబ్బులు పోగు చేసుకున్నాంగా. అమ్మా నాన్నలు ఇచ్చేవాటితో నాతో పూర్తి డబ్బు పోగైంది. మరి నీ దగ్గర ఎన్నున్నాయి? అరే నాకు గుర్తు లేదురా, కానీ నాతో కూడా పూర్తి డబ్బు పోగై ఉండొచ్చు. అయితే ఇంకేంటి, పదరా మరి బయటికి వెళ్దాం. తరువాత ఆ ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ల కోసం ఏదో కొనడానికి వెళ్లారు. వాళ్ళు బజారులో తిరుగుతుండగాని వాళ్ల దగ్గరికో ఆ మాయకపు భిక్షగాడు వచ్చాడు. తను చాలా బలహీనంగా ఉన్న ముసలివాడు. బాబూ, నాకు సహాయం చెయ్యండి. నేను నా భార్య ఎన్నో రోజుల నుంచి ఏమీ తినలేదు. నా భార్యకు జ్వరం కూడా వచ్చింది. సహాయం చెయ్యండి బాబు, సహాయం చెయ్యండి. క్షమించండి బాబా, ఇంకెక్కడికైనా వెళ్ళండి, మా దగ్గర అసలే డబ్బులు లేవు. తీసుకోండి బాబా, ఈ డబ్బులు మీరు ఉంచుకోండి. దీనితో మీరు ఆహారం, మందులు కొనుక్కోండి. ఇక నువ్వు చాలా గొప్పవాడివి అనుకుంటున్నావా? డబ్బులని తనకిచ్చేశావు. అరే, మన అమ్మా నాన్నలతో బలవంతంగా తీసుకున్న డబ్బులు ఆ వీడియో గేమ్స్ కోసం. ఇప్పుడు మళ్ళీ ఆ డబ్బులు జమ చేయాలి. నువ్వెలా ఆ బిచ్చగాడికి మన దగ్గరున్న మొత్తం డబ్బులు ఇచ్చేస్తావు? నిజంగా అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా? అరే, నువ్వు వీడియో గేమ్ కొనుక్కోరా, కానీ నాకు బిచ్చగాడి కళ్ళల్లో మనం డబ్బిచ్చినందుకు కలిగిన సంతోషం చూస్తే ఏ గేమ్ కొన్నా ఆ సంతోషం దొరకదు. మన అమ్మా నాన్నలు పేదవారని నాకు తెలుసు, కానీ ప్రపంచంలో చాలామంది మనకన్నా పేదవాళ్ళున్నారు. వాళ్లకు మన సహాయం కావాలి. నీ దగ్గర కూడా డబ్బులుంటే ఇలాంటి వీడియో గేమ్ నువ్వు కూడా కొనుక్కునేవాడివిగా. శుభం ఏమనకుండా నవ్వేశాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. శుభం వేరే పిల్లలతో కలిసి శాంటని కలవడం కోసం అల్లరి పనుల్ని మానేసి శ్రద్ధగా చదువుకోసాగాడు. అందువల్ల తను క్లాసులో ఫస్ట్ వచ్చాడు. క్రిస్మస్ రోజు రాత్రి శుభం అన్నింటినీ విడిచిపెట్టి శాంటా కోసం ఎదురు చూడసాగాడు. రాత్రి 10 అయినా తను భోజనం చెయ్యలేదు. ఇకనైనా అన్నం తిందుగాని పదనాన్న, శాంటా వచ్చేవాడైతే ఇప్పటికే వచ్చేసేవాడు కదా. శాంత ఖచ్చితంగా వస్తాడని నాకు నమ్మకం ఉందమ్మా. నేనెవ్వరినీ ఇబ్బంది పెట్టలేదు. మా క్లాసులో కూడా ఫస్ట్ వచ్చాను. శాంటా ఖచ్చితంగా వస్తాడమ్మా. సరే, నువ్వు ఎదురు చూస్తూ ఉండు. వంట చేసి పెట్టాను, ఆకలైనప్పుడు తిను. నేను పడుకుంటాను. శుభం ఎదురు చూడసాగాడు. మధ్యరాత్రి కావచ్చింది. శుభం కూడా అలసిపోయాడిప్పుడు. తనకు నిద్ర కూడా వస్తోంది. శాంటా కేవలం కథల్లోనే ఉంటాడు. బహుశా కబీర్ నిజమే చెప్పాడు. తను అదే ఆలోచిస్తూ తన నిద్రలోకి జారుకుండగానే తనకు బయట నుంచి గట్టిగా ఓ గంటల శబ్దం వినిపించింది. శుభం పరిగెత్తుకుంటూ వెళ్లి తలుపు తీయగానే అకస్మాత్తుగా తనకు చల్లని గాలి స్పర్శ తగిలింది. ఇంకా అది ఎక్కువైంది. తరువాత తను ఆకాశం వైపు చూశాడు. నలుదిక్కులా వెన్నెలగా ఉంది. ఆ వెన్నెల వెలుగులో శాంటాక్లాస్ తన చేతులతో 8 జింకలు లేదా డేస్ని లాగుతూ ఉండడం కనిపించింది. తన ఇంటి మీద తిరుగుతూ తన ఎర్రని ప్యాకెట్ని శుభం మీద పడేశాడు. తరువాత శాంటా గట్టిగా అన్నాడు, ఓహోహోహోహోహోహో! మేరీ క్రిస్మస్ బాబు, మేరీ క్రిస్మస్! అహహహహహహ! నా నమ్మకం గెలిచింది. నాకు శాంటా బహుమతులిచ్చాడు. హే హే! తరువాత శుభం నిద్రలేచి చూడగానే సూర్యుడి కిరణాలు వెలుగుతున్నాయి. హ హ హ! ఇదంతా నా కలనా ఏంటి? శాంటా తాత నా కల్లోకి వచ్చాడా లేదా? ఆ వస్తువులన్నింటినీ
నేను అనుభవించాను. తరువాత తను పరుపు మీద నుండి లేవగానే తన కాలికి ఏదో తగిలినట్లు అనిపిస్తుంది. శుభం కిందికి చూస్తాడు. తన పరుపు కింద అచ్చం శాంటా కలలో ఇచ్చినటువంటి ఎర్ర రంగు ప్యాకెట్ లాంటి ప్యాకెట్ కనిపించింది. తను బహుమతిని తెరిచి చూడగానే అందులో ఓ అందమైన వీడియో గేమ్ తను బొమ్మల షాప్లో చూసినలాంటిదే ఉంది. దాన్ని పొందినందుకు తను చాలా సంతోషించి మరుసటి రోజు పొద్దున్నే జరిగిన సంఘటనని కబీర్కి వివరించాడు. ఇది విన్న తర్వాత కబీర్కు చాలా బాధగా అనిపించింది. శుభం మాటలు విని ఎందుకో అల్లరి మానలేకపోయాను అని. ఆ తరువాతి రోజు నుండి కబీర్ కూడా మంచి అబ్బాయిలా మారిపోదాం అనుకున్నాడు. ఎవరైతే మంచి మనసుతో శాంటా మీద నమ్మకం పెట్టుకుంటారో శాంటా వాళ్ల దగ్గరికి తప్పక వస్తాడు. Thanks for watching.